మధ్యలో పైపు అంటే తెల్లవారబోదు పొద్దు పూకపోదేమో అమ్మవారు ఎల్లమ్మ ఎల్లమ్మకు పోగాటం తీసుకొచ్చిండు రెండెల్లి కొడుకు రాజ్యం లేదని ముందెల్లి కొడుకు ముంగిలు లేవని అయ్యేది వచ్చినాక ఆరేళ్ళ పుట్టినవని రాని వాడని చెప్పరాని చెప్పులు పోసిర్రు లోకులల్ల వాడలకి ఎక్కలేని కోపం నేను తండ్రి పేరు తెలుసుకొని వచ్చి పిడిగుద్దులు ఆటలాడుతున్నాడు బారిగా రామయ్య వచ్చాడు మామ వచ్చాడు పరశురామే చిన్నగా వెళ్ళంగా మరి ఏడుకొస్తా ఉన్నాడు మట్టేడు మావురం వచ్చిండు అమ్మ రేణుక ఎల్లమ్మ మేము రెండెల్లి కొడుకులం రాజ్యం లేదట ముండెల్లి కొడుకులం ముంగిలు లేవాట అయ్య దచ్చినాక ఆరేళ్ళ కుట్టిన మాట అమ్మ రేణుక లోకంలో రాని మాటలు అంటున్నారు చెప్పరాని తెప్పుల వసరు తల్లి ఎలా తండ్రి పేరు చెప్పమనుకుంటా తండ్రి పేరు చెప్పకపోతే కాలి కొద్దిగా అంటున్నాడు చెయ్యి కొద్దిగా కొడుతున్నాడు రామయ్య రాముడి గాథలోతలకే ఎల్లమ్మ రెండు మాయ పుప్పల్ల పంతులు చేసింది గగన మార్గం అంతా ఎగిరేసింది పంతుల మీద మీ నాయన పేరు ఉన్నది పరశురామ ఇలా పంతుల పట్టుకు రమ్మని ఏడబడి పరశురామని పంతులకు తోలింది రేణుక ఎల్లమ్మ ఇక్కడే ఉన్నాననుకో పంతులు పట్టుకొచ్చిన నా కొడుకు పరశురాముడు ఏదవచ్చి నా ప్రాణం తీస్తాడేమో అలా నాడుగుడి రాదు ఏమంటాడు అటువంటి మరణమయ్యేటప్పుడు సంప్రమ వారి పేరు చెప్పకనే సత్యం వారి పేరు చెప్పకన్నాడు ఇవాళ నేను ఎట్లా చెప్పాలని రేణుక ఎల్లమ్మ ఇక్కడ ఉంటే నా కొడుకు నా ప్రాణం ఏదిస్తాడేమో అని చాలికే చక్రాపురి పక్క వచ్చింది 18 జాతి నీతి వరుసలు కోమట్లు బ్రాహ్మణులు బల్యవాళ్ళ కులాల బెస్తవాళ్ళు ఏసమ కట్టి రేణుక ఎల్లమ్మ ఇల్లు ఎదుర్కొంటా ఇరుపకైదు బొట్లు వేరుకుంటా వాడ తిరుకుంటా వాడ సోద కడుకుంటా ఎవరిని అడిగినా పరశురాముని పేరు చెప్తే నిలవని ఇస్తలేరు ఉండ చోటుని ఇస్తలేరు ఇక ఎక్కడా వెళ్ళిపోవాలి నేను ఎక్కడ వెళ్ళిపోవాలని రేణుక ఎల్లమ్మ మరి ఎటు పోతున్నదమ్మా ఎలివాడ పులివాడ అది జామవులా పడ్డమే రామావు జాంబవుల పట్టణంలో కూడా పెద్ద మాతల లింగయ్య పెద్ద మాతల లింగం ఇంటికి ఏరవచ్చింది చిన్నక్కడు పెద్దక్కడ అక్కడే ఉన్నారాట ఏనాడు మాత్రమైనా అటువంటి ఏనాడు మాతలింగమ్మ మరి ఆకలి మోగుతున్నారాట ఈమెను నేను ఏమంట విలువాలన్నది అటువంటి లింగయ్యనేమో అన్న వరుస పెట్టుకున్నది మాతలింగమ్మనేమో వదిన వరుస పెట్టుకున్నది వదినే 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 లింగమ్మ ఓ మాతలింగమ్మ రావే లింగమ్మ
నాకు గోవు పాదమంత తలమి వదినే 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 మాతలింగమ్మ నాకు గోవు పాదమంత తలమి ఇక్కడ అరగంట సేపు నేను తలదాసుకుంటా తల్లి అమ్మా నిన్ను చూడబోతే నువ్వు పెద్దింటి దొరసాలు ఎక్కున్నావు ఇలా మా ఏమి కష్టం వచ్చింది ఏమి ఆపద వచ్చింది ఇలా మా ఇంటికి ఏరవచ్చినావు అమ్మా ఇలా నా కొడుకు బాధలకి ఎగరగని మాత వాడికొచ్చిన ఆహో అంత దండివాడు నీకే ఉన్నాడు ఆ కొడుకు మా కూడా కొడుకులే ఉన్నాడు నీ కొడుకు అంత దండివాడు అన్నప్పుడు అమ్మ నా కొడుకు అంటే సామాన్య పైన వాడి వాడు ఉత్తరరాధన ఉదయం ఒట్టిడు దక్షిణ రాదు దండి ఎవట్టిండు శంఖ చక్రాల భుజకిరీటాల గల్లవాడు బయలుగడ్డం మెరుగు మీసం గల్లవాడు అక్కడ బల్లం రాయ ముక్క ఏడుకొయ్యి అమ్మా నా కొడుకు బాధల కేగలేక నీ మాత వాడకొచ్చిన అమ్మ తల్లి మాతలింగమ్మ రేణికా ఎల్లమ్మ మరి ఇక్కడ అటువంటి కొడుకు పరశురాముడి పేరు చెప్తే దేవతలు భయపడ్డారు కానీ మాతలింగమ్మ భయపడతలేదు తలము దొరుకుతుంది అనుకుని రేణిగా ఎల్లమ్మ కట్టుకున్న చీరలు ఇచ్చింది పెట్టుకున్న సొమ్ము ఇచ్చింది ఎల్లమ్మ కట్టుకున్న చీర మాతలింగమ్మ కట్టుకుంది మాతలింగమ్మ కట్టుకున్న చీరే అలనాడు ఎల్లమ్మ కట్టుకున్నది బట్టలకు బోసింది సొమ్ములకు తల్లి ఆ మాతలింగమ్మ బట్టలకు బోసిందాట సొమ్ములకు దొరికిందాట అమ్మ అడవి ఎంతసేపు చెప్పినా ఇక్కడ నాకు ఒక్కటే రెట్టాడు గుడిసె ఉన్నది గుడిసె లోపల నాకు 7 కుమారులు ఉన్నారు ఇక్కడ తలము లేదు తల్లి మా కూడా పరబడమాలు సాయక సింధలున్నాయి సోసి యాభలున్నాయి తల్లేడు నందలున్నాయి పిల్లేడు నందలున్నాయి రాయమ్మో తల్లేడు నందలున్నాయి పిల్లేడు నందలున్నాయి అక్కడ 1000 నంద గోళాలు ఉన్నాయి వీళ్ళందరూ గోళాలు అక్కడ తలదాసులు వెళ్ళమ్మ అని చెప్పినప్పుడు ఎల్లమ్మ వెళ్ళిపోతుంది ఏమంట చెప్పుతున్నది ఎన్ని రోజులకున్నా నా కొడుకు పరశురాముడిని అటువంటి నా చాలా తెలుసుకుంటా ఇలా నీ ఇంటికి వస్తున్నాడు నా చాడలు అడుగుతున్నాడు అమ్మా మా తలింగమ్మ మాట విన్నప్పుడు ఈనాడు మాత్రమైనా చిన్నారతో తినమంటాడు చిన్నారతో పెద్ద ఆరతో తినమంటే అటువంటి పెద్ద ఆరతో తిను నీ సంకలంలో నీ బిడ్డ పోషమ్మ తోడుదని కానీ చెప్పేది రేణికా ఎల్లమ్మ బుద్ధులు చెప్పి అడేలుగా రేణికమ్మని తల్లిగా బయలువడ్డలి అడేలుగా రేణికమ్మని మేడలు మిద్దరైతే తల్లి కూడా మాట పట్టిని మేడలు మిద్దరైతే అక్కడ దూరగా మరినే కొమ్మలొక్కిరాగా మరినేమో కోయిల్లాగా గుంటలాడనే కొమ్మలొక్కిరగా మరినేమో పిల్లగట్టాలు తల్లి ఎక్కవడ్డలే సాలక సింధులు సోడి 50 తల్లి పిల్లలు అందరి గారికి వస్తుంది అమ్మా అమ్మవారు రేణుకమ్మని తల్లి కూడా వస్తూ ఉన్నది 1000 గోళాల కాడకు వచ్చింది ఎల్లమ్మ వాళ్ళందరి కాడ సున్నములంద గోళాలు కొన్నున్నాయి చెక్కలంద గోళాలు కొన్నున్నాయి ఈ సున్నములంద గోళంలో తల దాసుకున్నానుకో సున్నమే నన్నది నేను మరణమైపోతే పారివారి పందమేమో నా కొడుకు తల మీద ఉన్నది చెక్కలంద కోరాలు కన్నా చూసింది చెక్కలంద కోరంలో పడలు నేను తలదాసుకున్నానుకో చెక్కనన్నది నేను మరణమైపోనేమో నేను మరణమైపోతే పాలివారి పందేమో నా కొడుకు తల మీద ఉన్నది అడిగి వస్తున్నది మురికిలంద ఘోరాలంగా ఎద్దు చర్మాలు తీసిర్రు తంగరి ఎక్క తీసిర్రు అటువంటి లందరూ ఒకటి నానబెట్టున్నాయి ఇల్లందంతా గదర వాసన వస్తున్నది ఆడ పురుగులు మల్లెలు గదర వాసన వస్తున్నది లంద మీద పడ్డదే గారేరుగో లంద మీద పడ్డది
దేవి తల్లి ఒలపై వట్టెనే అమ్మలారా తల్లి ఒలపై వట్టెనే గాయకు గడవగంటి సోకమే ఎల్లమ్మది ఊరైన సంగమా శివశంకరా నా కన్న తల్లి పార్వతి పార్వో ఓ రాజరాజ బ్రహ్మదేవ బ్రహ్మదేవా నువ్వు రాజల్ల రాజినవు రామాయణో అయ్యా అమ్మలారా ఓరారా ఉంది రాజా ఉంది రాజు మనకు రక్కమొక్కడయ్యరా ప్రాణాలు మనకు నాగవెల్లి కాకపాయే ఓ రాజుడా మనకు నాగవెల్లి ఎత్తగొట్టే ఎత్తగొట్టే నువ్వు మంత్రాన్ని గంటవయ్యి ఓ రాజుడు నువ్వు మంత్రాన్ని గంటవయ్యి మునిరాజా నువ్వు కారుడల్ల గుట్ట మీద మునిరాజు కోరుకోరమంటరా మునిరాజు నేను కోరుకోరమంటరా మునిరాజా నేను ఎండి బంగారం వల్ల కోరబోది ఈ కొడుకులవరు కొడుకులే ఓ దేవుడు నాకు ఏమినోళ్ళు అయ్యినారు అమ్మలారా ఈ బిడ్డలెవరు బిడ్డలే ఓ దేవుడు ఎవరెవరి బిడ్డలు బిడ్డలున్నారే భర్తతోడి ధర్మరాజ మన్నరమ్మ కొడుకులతోటి కోటి కట్టామన్నరే ఒప్పింది దేనిగా ఎల్లమ్మ తన మాయ చెప్పే కారణెల్ల పుట్టలందరూ తల దాసుకున్నది ఎల్లమ్మ కొడుకు పరశురాముడు 60 ఇళ్ళ ఏషం కట్టుకున్నాడు అటువంటి తమ్ముళ్ళకు పంపల్ల ఏషం కట్టించిండు పిల్లల గౌరికేమో జోగురాల ఏషం కట్టించిండు చిన్నగా పిల్లగలంద కాడికి వచ్చిండు ఆ పరశురాముడు అటువంటి బయళ్ళ ఏషం మీద బయళ్ళ పాటలు పాడుతున్నాడు ఆడ మేమే బయళ్ళ వాళ్ళము మేము ఆడే బయళ్ళ వాళ్ళము మేము ఆడే బయళ్ళ వాళ్ళము ఊరు గడు ఊరమ్మని గడుదు ఊళ్ళున్న పోసమ్మని గడుదు ఊళ్ళున్న రాయిని గడుదు మేమే బయళ్ళ వాళ్ళము మేము ఆడే బయళ్ళ వాళ్ళము ఈ ప్రకారంగా పరశురాముడు చిన్నగా వెళ్ళ తెలుపు 40 పదాలు కొట్టిండు వాళ్ళంద కాడికి వచ్చిన మీటంత ముద్ద దాటంత పోతులు తెచ్చిండు అమ్మవారు లందకాడ మరి కళ్యాణ వృక్షానికి లందగోళానికి గంధర్వ లగ్గము లగ్గమే ఏమంటారా కళ్యాణ శివ కళ్యాణమే దేవాలయతుల కళ్యాణము దేవాలయతుల పెళ్లిన నాడు కళ్యాణ శివ కళ్యాణమే దేవాలయతుల గోరుకొండెల్లమ్మ కోడెల్లి వల్లమ్మ ఐలేరు వల్లమ్మ అదే వల్ల కృందారం చంద్రపురం శివనంత దేవత పూజావరు జగప్పల
సంతోషమా ఆనందమా సంతోషమైన ఆనందమైన హలో ఒక కుర్చీ అండి మురికిలందల్ల నేను దాని పిల్లను రాత్రి సేవెట్టిన తన కొడుకుతోటి అష్టమ్మ కష్టాలు మరి బాధల్లో నేను పడ్డట్టి దాన్ని మాతవాడల్లో నేను జోరాడిన కడప కడపకు కలు తిరిగి నేను సబ్బండ వర్గాలకు అడవిల్లనైతే 10,000నైనా పాదానసుడు 12 24 అష్ట కష్టాలు ఏ బాధల్లో అడ్డట్టిదాను నా కొడుకరారా బలపరిచిరామా ఆడేది నీలో ఆట బొంగరమురా పట్టింది వారం గండ్రాయుధమురా పుట్టుగడ్డమురా వారిగడ్డమురా భార్గవిరామ కన్న తల్లిక గోరవన్నివాడ 10,000 కడక నేడుకుందో అవతారమందో పల్లనాది సలుగు చింతల్ల కింద మురికిలందల్ల నేను అయితే కదరా 6 లక్షల దండు 60,000 దండు 7 లక్షల దండు 7 పిల్ల దండు 10 లక్షల దండు పంబాల దండు జవడీకి మోత జగంటనారా బయల మామూలురా వీళ్ళ మామూలు జగ్గు మామూలతోటి మీరు గొప్పి నన్ను బయటికి కదరా మీరు తీవి కడక నేడుకుందో అది శక్తిన అమ్మవారిన నిజమైన రూపమురా ఇంటి రూపమురా మరి ఎత్తి నేను మరి ఇంటి కదరా ఈనాటికైతే కన్న కలియోగం మీద మరికి రందల్ల నేను మూరమ్ము నాది నా కన్న బిడ్డ 10,000నైనా సకల సంతోషం అండి ఆనందమ్మ కదరా నేడుకుందో ఎల్లమ్మ నీకు మారి తిక్కి అక్క ఎల్లన్న మేరే తిక్కేవేలేగా సకల సంతోషం మేరే తిక్కేవా కల్లరి కల్ల మేరీ ఎల్లమ్మ కారి కాపాడుకుని మేరే తిక్కవా ఉని రాజ కష్టాల మేరే తిక్కివా పరశురాముని బాధలకు మేరే తిక్కే మురికిలందల గారి తిక్కువార తుమా సరణ మెల్లమ్మ నారి తిక్కివా ఎడమ సంకల్ల ఏరి తిక్కి మేరే లే గోవా ఎత్తు మోగి మారి తిక్కివా అడుగడుగున్న మానతి ఏలేలకే ఈ పెనుక మేరే తిక్కేవా సెల్లే సెలవు బంధనం మేరే తిక్కే తల్లిదండ్రులకి మేరే తూ మాత ఎల్లమ్మ మేరే తిక్కే ఆలికి అప్పుడు ఢిల్లం ఢిల్లం ఏం పోస్తుంది